ప్రేమైన వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యెషయా గ్రంథము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం అండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్తూ, గడ్డి మరి అది వాడిపోతుంది అంటే స్వల్పకాలమైనటువంటిదిగా ఉంటుంది అది. అయితే దేవుని వాక్యం అనేటువంటిది నిత్యము నిలుచును అనేటువంటి కార్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అనేటువంటి మరి వాక్య భాగాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మరి దేవుడు కాబట్టి ఆయన మాట మరి నిత్యము నిలిచేదిగా ఉంటున్నది. ఎందుకంటే ఆయన మాట ఇయ్యగా అది మరి తిరిగి మరి తప్పిపోయేటువంటి విషయం లేదు అనేటువంటి కార్యము దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటుంది. కాబట్టి ఈ వాక్యముల గురించి మరి పలు సందర్భాల్లో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు కూడా రాస్తూ ఏమంటాడంటే, మొదటి పేతురు మొదటి అధ్యాయము 24వ వచనం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. అంటే ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, సర్వశరీరులు ఒక మనుషుల గురించి చెప్తున్నాడు. సర్వశరీరులు అంటే మనుషులు మాత్రమే కాదు, అందరూ కూడా మనుషులు, మృగాలు. అయితే మనుషుల గురించి ముఖ్యంగా ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పోలేవాడు. కాబట్టి మనుషుడు స్వల్పమైన వాడు, స్వల్పకాలం జీవించేవాడు. మరి చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ అని చెప్తూ, మీరు మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. కాబట్టి ఈ వాక్యం ఏంటి? సువార్త అంటున్నాడు. ఏంటి సువార్త అంటే? ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడైంటున్నాడు. ఆయన ఈ లోకానికి మరి తన నరరూపంలో వచ్చి దేవుడు మరి తన కుమారుని ఈ లోకానికి మరి పంపించినాడు. ఆయన ఏం చేశాడు? ఈ లోకములో మరి అనేకులను మరి మేలు చేస్తూ, స్వస్థపరుస్తూ, మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, ఆఖరిగా మరి ఆదినాలంటూ పరిచయులు, సద్దూకైలు వారి ద్వారా మరి హింసించబడి, దూషించబడి, ఆఖరిగా ఆయన సిలువ వేయబడతాడు. ఆయనే అప్పగించుకున్నాడు సిలువ. ఆ సిలువలో మరి బాధనుంది, మరి వ్యధనుంది. ఆయన మరణించి తన రక్తమంతా కార్చి మరణించి తిరిగి లేస్తాడు. ఇది సిలువ కార్యం. కాబట్టి దీని కొరకైనటువంటి స్వార్థ. కాబట్టి ఆయన తిరిగి లేచడం ద్వారా ఎవరెవరైతే ఆయన ఏదో నమ్మికొస్తారో వారు రక్షించబడతారు, వారి పాపం నుండి క్షమించబడతారు అనేటువంటిదే స్వార్థ. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ పేతురు రాస్తూ, మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. కాబట్టి ఈ సువార్త వాక్యం అనేటువంటిది నిత్యము నిలిచేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనకు చెప్తున్నాడు. అందుకొరకే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చెప్పినట్టు మాట ప్రత్యక్షంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఆకాశమును భూమి గతించును. ఇప్పుడు మరి సర్వ శరీరులు నశిస్తారు, మనుషుల గురించి చెప్పాడు. ఇప్పుడు ఆకాశం భూమి సృష్టం మీరు చూస్తుంటున్నారే, సృష్టి ఉండేటువంటి ఆ సృష్టం అంతా కూడా మరి నశిస్తుంది. ఒక దినమున అది సంపూర్ణంగా లేకుండా పోతుంది. అయితే మరి నా మాటలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మాటలు అవి నిత్యము నిలిచేట్టుగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన మాటలు అది నిత్యమైన మాటలు. ఎందుకంటే ఆయన మాటలు మరి శక్తి కలిగినట్టు మాటలు. ఆయన మాటలు అవి జీవము, పునరుత్థానం కలిగినట్టు మాటలే. ఎందుకంటే ఒక మనిషిని గురించి మరి ఆయన మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చేవాడు ఉంటున్నాడు. సృష్టిని అంతా కూడా ఆయన మాట చేత సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. గణాంధకారం మరి ఈ లోకాన్ని కమ్ముకునేటప్పుడు ఆయన వెలుగు కలుగునుగా కానీ మాట చెప్పినప్పుడు వెలుగు కలిగింది. మరి చూసినట్లయితే సృష్టించినటువంటి అన్నీ కూడా భూమిలోటి వాటిని సృష్టించబడునుగా కలుగునుగా కంటే కలిగినాయి. ఆకాశము సూర్యమండలము కలుగునుగా కంటే కలిగినాయి. కాబట్టి ఆయన మాటలు మరి
నిత్యమైన మాటలు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం. అదే లూకాసు వార్తలు కూడా ఇదే మాట తిరిగి మనం గమనిస్తున్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 30 రైట్ 3వ వచనం. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాను. నా మాటలు ఏమాత్రమును గతింపవు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఆయన మాటలు, కాబట్టి ఆయన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన మాటలు అనేటువంటివే మరి ఆదియందు వాక్యము మరి ఉండడు, దేవుని యొద్ద ఉండడు కదా. ఆయన వాక్యమే సర్వశరీరధారుడై శరీరధారి మన మధ్యలో నివసించినట్టు. కాబట్టి ఆయన మాటలు ఇక్కడ మరి ఆదియందు వాక్యముడును, వాక్యం దేవుని యొద్దనుడును, వాక్యము దేవుడైనడును. ఆయన ఆయన ఆదియందు దేవుని యొద్దనుడును, సమస్తమును ఆయన బలముగా కలిగను కదా. కాబట్టి ఆయనే, ఆయన వాక్యం అంటే ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన మాటలు నశింపు అంటే అర్థం ఏంటంటే ఆయన మరి అంతము లేనివాడు అనేటువంటి కార్యం, ఆద్యంతరహితుడైన దేవుడు. కాబట్టి మన యొక్క వాక్య ప్రకారము మరి వాక్యమే దేవుడైంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం అనేటువంటి దేవుడు మరి 119 కీర్తనలు ఏమంటాడంటే 119వ కీర్తన 89వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నీ వాక్యం ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాసత తరతరములు ఉండును. కాబట్టి నీ విశ్వాసత తరతరములు ఉండును. ఆకాశమునందు, భూమి మీదనే కాదు ఆకాశముందు కూడా ఆయన వాక్యం ఉంది. అంటే ఆకాశంలో సృష్టించబడిన సూర్య చంద్ర నక్షత్రాదులు అన్ని గ్రహాలు మరి చూసినట్లయితే అన్ని కూడా స్థిరముగా ఉండేటివిగా ఉంటున్నాయి. ఆయన చెప్పినాడు కాబట్టి ఉంటున్నాయి. ఎప్పుడైతే మరి అవి ఆకాశం ముందు నిత్యము నిలిచు, అవన్నీ కూడా ఒక దినం గతిస్తాయి, కానీ అయితే నీ యొక్క వాక్యము గతించదు అనేటువంటి కార్యాన్ని 103వ కీర్తనలో ఏమంటాడు? 103వ కీర్తనలో కీర్తనకర్త ఒక మాట చెప్తాడు. 103వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, మరి అడవి పూపినట్లు వాడిపోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవను, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించున్నవాని కొనేవాడి మీద, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారి మీద ఆయన కృప నిత్యము నిలుచును. అయితే ఆయన కృప నిత్యము నిలిచేదిగా ఉంటున్నది. ఆయన నిబంధనలు గైకొనుచు ఉండేవారు, అంటే ఆయన వాక్యం నిబంధన, అంటే ఆయన మరి కట్టలు గైకొనే వారి మీద ఆయన కృప నిరంతరము ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ చెప్తుంటున్నాడు. అట్లాగే 46వ అధ్యాయము యెషయా గ్రంథములు కూడా ఏమంటాడు ఇక్కడ? 46వ అధ్యాయం యెషయా గ్రంథము మరి 10వ వచనములు అని చెప్తున్నాడు ఇక్కడ. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తము నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను తెలియజేస్తున్నాను, నా మాట అనేటువంటి కార్యం కదా. నేను చెప్పినాను, దానిని నెరవేర్చున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని చెప్పిన మాట నెరవేర్చబడుకుంటున్నాడు. నేను ఉద్దేశించున్నాను, దాన్ని సఫలపరిచింది. కాబట్టి దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో నీ నా పట్ల కూడా అది సఫలపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని ఆలోచన కదండి, ఇవి సదాకాలం నిలిచేటువంటిది. మనుషులైతే మరి సదాకాలం ఉండరు. ఆకాశ నక్షత్రాలు అయితే సదాకాలం ఉండవు, భూమికి సదాకాలం ఉండదు, మన సృష్టి ఉండే మరి సృష్టి సదాకాలం ఉండదు. అయితే నిత్యం ఉండేటువంటిది ఏది? ఆయన మాటే. ఎందుకంటే ఆయన మాట లేక ఆయన వాక్యము ఏమంటున్నాడు? ఆయన వాక్యము మరి చూసినట్లయితే ఏమంటుంది? వాక్యము దేవుడు అంటున్నాడు కదా. మరి ఆ వాక్యమే సశరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు. ఎట్లాగా? యేసుక్రీస్తు ద్వారా.